హాయ్ గైస్, పెరుగు వడ లేదా ఆవడ గారెలతోనే కాకుండా పెసర పునుగులతో కూడా చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పెసర పునుగు, పెరుగు వడ చేయడానికి ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, జీలకర్ర వేసుకుని మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని నూనె వేసి నూనె వేడయ్యాక తాలింపు దినుసులు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించండి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఇంకా స్టవ్తో పని లేదు, ఎందుకంటే పెసర పునుగులు బయట కొనేసాను. ఇప్పుడు పెరుగులో అల్లం, పచ్చిమిరపకాయ పేస్టు, సాల్టు, పసుపు, తాలింపు వేసుకుని కలుపుకోండి. తర్వాత ఇందులో పెసర పునుగులు వేసుకుని పునుగులన్నీ మునిగేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి అరగంట సేపు వరకు నాననివ్వండి. అరగంట సేపు తర్వాత చూస్తే పునుగులన్నీ పెరుగులో బాగా నానిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని టేస్ట్ చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా పెసర పునుగు, పెరుగు వడ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.